హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మునిక్కాయలు సాంబార్ చేస్తున్నా అండి. ముందుగా మునిక్కాయలు క్లీన్గా కట్ చేసుకోవాలండి. పైన చెక్క అంతా తీసేసి ఆ తర్వాత ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనప్పుడు మునిక్కాయలు వేసుకోవడమే అండి. కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం తగినంత పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒక టమోటా కట్ చేసి కొంచెం ఉడికిన తర్వాత మునిక్కాయలను ఒక టమోటా కట్ చేసిన టమోటాను వేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకోవాలండి. అలాగే చింతపండు రసం కూడా పోస్తున్నా అండి. ఓన్లీ చింతపండు వాటర్ మాత్రమే. ఇప్పుడు కందిపప్పు, ఉడికించిన కందిపప్పు వేసుకోవడమే అండి. సింపుల్ టేస్టీ మునిక్కాయ రసం అండి. ఇప్పుడు కందిపప్పు, ఉడికించిన కందిపప్పు వేసుకోవడమే అండి. ఈ కందిపప్పును మిక్సీలో అయినా మెత్తగా అయినా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి చింతపండు, కందిపప్పును. ఇప్పుడు నేను ఇంట్లో చేసిన తగినంత ఉప్పు వేసానండి. ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ వేస్తున్నాండి. ఈ సాంబార్ పౌడర్ వీడియో కావాలంటే మన ఛానల్లో కూడా ఉందండి, ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా సాంబార్ పౌడర్ అనేది సాంబార్లో వేస్తే గట్టిగా అవుతుందండి. కొంచెం సాంబార్ పౌడర్ తీసుకొని ఇప్పుడు ఇలా కలుపుకొని వేసుకోవాలనే అండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడమే అండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసుకోవడమే అండి. హాఫ్ ఉల్లిపాయలు వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కరివేపాకు, పుదీనా, కొంచెం ఇంగువ వేసుకున్నా అండి. అంతే అండి పోపు. సింపుల్ టేస్టీ హోమ్ మేడ్ సాంబార్ పొడి ఒక్కసారి చేసుకున్నా అంటే 2 మంత్స్ వరకు వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సాంబార్ పౌడరు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మునిక్కాయ సాంబార్ చాలా టేస్టీగా ఉండండి. సింపుల్ టేస్టీ మునిక్కాయ సాంబార్ అండి. కందిపప్పు ఉడికించుకోవడం, మిక్సీలో వేసుకోవడం, చింతపండు రసం ఉంటే చాలండి. అంతే అండి, సింపుల్ టేస్టీ సాంబార్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సాంబార్ పౌడర్ కూడా మన ఛానల్లో ఉండండి, ఒకసారి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సాంబారు. ఇప్పుడు మన లంచ్లో సాంబార్ రైస్ అండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. సరే, బాయ్ అండి.